హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే టాలీని యూజ్ చేసి లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తా. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అయింది కదా. ఓపెన్ అవ్వగానే మీరు లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే Alt+F3 నొక్కండి. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ కనబడుతుంది కదా, సెలెక్ట్ కంపెనీ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ఏదో కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కనుక ఇక్కడ MBK Tech & Co Limited ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది స్క్రీను. అప్పుడు ఎస్కేప్ నొక్కండి. సో ఇక్కడ గేట్ వే ఆఫ్ టైల్ వచ్చింది కదా, గేట్ వే ఆఫ్ టైల్ వచ్చిన తర్వాత ఇక్కడ మాస్టర్స్ అని కనబడుతుంది కదా, దాంట్లో అకౌంట్స్ ఇన్ఫో. సో అకౌంట్స్ ఇన్ఫో షార్ట్కట్కి ఏంది ఏ. సో ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్ కనబడుతుంది కదా, లెడ్జర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ సింగిల్ లెడ్జర్ ఉంది, మల్టిపుల్ లెడ్జర్ ఉంది. ఫస్ట్ మనం సింగిల్ లెడ్జర్ చూద్దాము. సింగిల్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. సో క్రియేట్లోకి వెళ్ళిపోండి. సో ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనం ఏ లెడ్జర్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ లెడ్జర్ నేమ్ ఇచ్చేయండి. ఫస్ట్ నేనైతే శాలరీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో శాలరీ. సో ఎంటర్ చేసిన నేమ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కండి. సో అండర్ అంటే ఇక్కడ సైడ్లో దీని పేరెంట్ గ్రూప్ అంటారు. శాలరీస్ ఏ హెడ్ కింద వస్తాయో ఆ హెడ్ నేమ్ ఇక్కడ ఇచ్చేయాలి. సో శాలరీస్ అనేది ఏంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఉంది కదా, అది నోనే ఉంచేసేయండి. తర్వాత ఎంటర్ చేయండి. నెక్స్ట్ ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీకు ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే కనుక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయండి. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ సపోజ్ నేను ఒక 10,000 ఇస్తున్నా. సో ఇచ్చేసి ఎంటర్ చేసేయండి. సో డెబిటా క్రెడిటా అని అడుగుతుంది. సో డెబిట్ అయితే డెబిట్ ఇచ్చేయండి, క్రెడిట్ అయితే క్రెడిట్ ఇచ్చేయండి. సో ఇచ్చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ యాక్సెప్ట్ అని అడుగుద్ది. యాక్సెప్ట్ దగ్గర ఎస్సా నోనా అని, ఎస్ అయితే కనుక వై అని, నో అయితే కనుక ఎన్ అని నొక్కండి. సో ఎస్ కాబట్టి ఎస్. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక నాలుగు లెడ్జర్స్ క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. సో సెకండ్ వచ్చేసి డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఏంది, ఏ అండర్ అంటే క్యాపిటల్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో అనేది చేయండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే అది ఇచ్చేయండి. నేను 5,000 ఇస్తున్నా. సో డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్, యాక్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. సో సిండికేట్ బ్యాంక్ ఎంటర్ చేయండి. అండర్ అంటే సో బ్యాంక్లో సెక్యూర్డ్ లోన్. సో సెక్యూర్డ్ లోన్స్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే అంత ఇచ్చేయండి. సో నేనైతే 1,000 ఇస్తున్నా. సో జనరల్గా ఇక్కడ డిఫాల్ట్ లెడ్జర్స్ 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాష్, రెండు వచ్చేసి P&L అకౌంట్. ఇవి డిఫాల్ట్గా ఉంటాయి, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ లెడ్జర్స్ అన్నీ ఇలానే క్రియేట్ చేసుకోవాలి. సో ఇంకోటి చూద్దామా. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అనేది ఏంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్.
సో ఇట్లా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే అంత ఇచ్చేయండి. యాక్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది ఏంది? ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే అంత ఇచ్చేయండి. సో నేనైతే ఇంకా 5,000 ఇస్తున్నా. సో ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్నది అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళాలంటే ఏంది? ఎస్కేప్ నొక్కాలి. సో ఎస్కేప్ నొక్కండి. సో ఇట్లా వస్తుంది క్విట్ ఎస్ఆర్ నో అని. ఎస్ మీద నొక్కండి. సో ఇట్లా వచ్చిందా? సో మనం ఇప్పుడు ఏమేమి క్రియేట్ చేసినామో ఒకసారి చూద్దామా? సో చూడాలంటే ఫస్ట్ డిస్ప్లే కనబడుతుంది కదా కింద, ఇక్కడ డిస్ప్లే కనబడుతుంది కదా, డిస్ప్లే మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనం ఏమేమి క్రియేట్ చేసినాము? డ్రాయింగ్స్ ఒకటి క్రియేట్ చేసినాము, ఎలక్ట్రిక్ చార్జెస్ క్రియేట్ చేసినాము, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రియేట్ చేసినాము, సాలరీస్ అండ్ సిండికేట్ బ్యాంక్. సో ఇక్కడ క్యాష్ అండ్ పిఎన్ లేకుండా మనం క్రియేట్ చేయలేదు. ఇందాక చెప్పాను కదా డిఫాల్ట్గా ఉంటాయని. సో ఇట్లా ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మాడిఫై చేయాలంటే కనుక ఏమైనా, సో లెడ్జర్స్ని మాడిఫై చేయాలంటే కనుక ఎట్లా అంటే ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆల్టర్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఏ లెడ్జర్ని అయితే కనుక మాడిఫై చేయాలనుకుంటున్నారో ఆ లెడ్జర్ మీద క్లిక్ చేయండి. సో నేను డ్రాయింగ్స్ని మాడిఫై చేద్దాం అనుకుంటున్నా. సో ఏంటంటే డ్రాయింగ్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. సో 10,000. సో అలా యాక్సెప్ట్. సో ఇలా మనకి ఏ లెడ్జర్ కావాలంటే కనుక ఆ లెడ్జర్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో లెడ్జర్ని మాడిఫై చేద్దాము, సాలరీస్. సో ఇక్కడ మీరు అండర్ హెడ్ ఏమన్నా మిస్టేక్ ఉంటే కనుక అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటే చేంజ్ చేస్తున్నా. సో ఈ విధంగా మనం లెడ్జర్ని మాడిఫై చేసుకోవచ్చు. సో మనం ఏమైనా లెడ్జర్ మనకు అవసరం లేదనుకోండి, ఆ లెడ్జర్ మనం డిలీట్ చేసుకోవాలంటే కనుక ఎలా డిలీట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆల్టర్ ఉంది కదా, ఆల్టర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డ్రాయింగ్స్ నాకు అవసరం లేదనుకుంటున్నా. సో డ్రాయింగ్స్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే డిలీట్ తెలుసు కదా, ఇక్కడ కింద కనపడతా ఉంటుంది డి కింద గీత. దాని మీనింగ్ ఏంటంటే ఆల్ట్ ప్లస్ డి అని. ఇక్కడ డి కింద 2 గీతలు కనపడుతున్నాయి కదా, దాని మీనింగ్ ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఏ. సో ఒక గీత ఉంటే కనుక ఆల్ట్, 2 గీతలు ఉంటే కనుక కంట్రోల్ అని. సో ఇక్కడ డిలీట్ ఏంది, ఒక గీత ఉంది కదా, కంట్రోల్ ప్లస్ డి. సో ఇలా వస్తుంది. ఇలా రాగానే ఎస్ అని క్లిక్ చేయండి. ఇట్లా డిలీట్ అయిపోద్ది. డిలీట్ అయిపోయింది కదా డ్రాయింగ్స్. సో అట్లే మనం ఇంకోటి కూడా చేద్దాం. సో నెక్స్ట్ సాలరీస్ ఎంటర్ చేయండి, ఆల్ట్ ప్లస్ డి, ఎస్. సో డిలీట్ చేసినాం కదా ఇది. ఈ విధంగా మనం ఒక లెడ్జర్ని క్రియేట్ చేసుకోవడం ఎలా చూసినాము, క్రియేట్ చేసిన లెడ్జర్స్ను ఎలా చూసుకోవాలో చూసినాము, ఒక లెడ్జర్ని ఆల్టర్ చేయడం ఎలా చూసాము, అదే లెడ్జర్ని మనకు అవసరం లేని లెడ్జర్లను ఎలా డిలీట్ చేయాలో చూసాము. ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ అని కనబడుతుంది కదా, దాంట్లో క్రియేట్లోకి వెళ్ళిపోండి. సో ఫస్ట్ నేనైతే కనుక సాలరీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సాలరీస్ ఏడ్ అయింది వస్తుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్.
సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే అది చేయండి. నేను 1000 ఇస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి రెంట్ అనేది ఏంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే అంత ఇచ్చేసుకోండి. నేను 5000 ఇస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది, పర్సనల్ ఎక్స్పెన్సెస్. సో పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది ఏ హెడ్, క్యాపిటల్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే అంత ఇచ్చేసుకోండి. సో నేను 2000 ఇస్తున్నా. సో నెక్స్ట్ ఏంది, అమిత్. సో అమిత్ అంటే సన్రీ డేటారా లేకుండా సన్రీ క్రెడిటారా. సో నేను ఫస్ట్ సన్రీ డేటాను క్రియేట్ చేస్తున్నా. సో సన్రీ డేటార్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 5000, 50,000. సో సన్రీ డేటార్స్ ఇట్లా క్రియేట్ చేయగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో డేట్, సో నేమ్ అమిత్. సో డ్యూ డేట్ వచ్చేసి ఎన్రోల్ అయితే కనుక ఎన్రోల్, ఓకేనా. సో నేను వచ్చేసి 30 days క్రెడిట్ ఇస్తున్నా. సో ఇట్లా అమౌంట్ వచ్చేసి 5,000. సో ఇట్లా నెక్స్ట్ సన్రీ క్రియేటర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో నెక్స్ట్ రామ్. సో అండర్ సన్రీ క్రియేటర్. సో 3,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తున్నా. రామ్. సో ఇక్కడ 60 days నేను క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నా. సో మనం 60 days అని ఎంటర్ చేయగానే డ్యూ డేట్ కనపడుతుంది ఇక్కడ 30 May 2021 అని. సో ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోద్ది. సో ఇలా మనకి ఎన్ని లెడ్జర్స్ కావాలంటే అన్ని లెడ్జర్స్ ఒకే చోట క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడికి యాక్సెప్ట్ చేసేస్తున్నా. సో ఎంటర్, ఇక్కడ యాక్సెప్ట్ అని అడిగింది కదా. సో ఎస్ మీద క్లిక్ చేయండి. సో అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒకేసారి మనకి ఎన్ని లెడ్జర్స్ కావాలో అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దామా. సో ఇక్కడ డిస్ప్లే కనపడుతుంది కదా, డిస్ప్లే మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనం ఏమేమి క్రియేట్ చేసామో ఇక్కడ కనపడుతున్నాయి కదా. అమిత్ ఒకటి, పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఒకటి, P&L అకౌంట్, రామ్, రెంట్, సాలరీస్ ఇలా. సో బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్. సో మనం ఏదైనా మాడిఫై చేసుకోవాలంటే నేను ఇందాక సింగిల్ లెడ్జర్లో చెప్పాను కదా, సేమ్ అదే. మాడిఫై చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా సేమ్ అదే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.